పట్నంలోనా ఇక్కడ? ముందు పరీక్షలు అయిపోతే ప్రాక్టీస్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. నాకు బండికి టైం అయింది మావయ్య, వస్తాను. అలాగే, వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిది బాబు. ఇక్కడ దాక్కున్నావా? లేదు, ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. కాళ్ళు కదులుతున్నా, కళ్ళు వెతుకుతున్నా. ఎందుకు ఎందుకు? బావా, పరీక్షలే వచ్చేటప్పుడు నాకేం తీసుకొస్తావు? నీ ముక్కుకు తాడు. ఓ బావా, పరీక్షలు అయిపోగానే మన పెళ్లికి ముహూర్తం. మరి పెళ్లి అంటే నీ మెళ్ళో తాడు, అదే తాళిగట్టడమేగా. ఏమో బాబు, పరీక్షలు ఎప్పుడవుతాయో, నువ్వెప్పుడు వస్తావో, అప్పటిదాకా ఎట్లా ఉండాలి మరి? ఇదిగో ఇట్లా. పరీక్షల కోసం రాత్రి మగళ్ళు చదివి నీ ఆరోగ్యం పాడు చేసుకో. వారానికి ఒక ఉత్తరమైనా రాస్తూ ఉండు. అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంటుంది. మా అమ్మ దిగులకేం గానీ నీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి నాన్న. నా ఆరోగ్యానికేరా దుండు ముక్కలా ఉన్నాను. అవసరం అయితే ఎవరితో కూడా పోటాడగలను. ఇదిగో చూడు, నువ్వు ఇచ్చిన టానికులు తాగి నువ్వు తిరిగి వచ్చేసరికి నేను ఎట్లా ఉంటాను నువ్వే చూడు. నా అన్న భయంకరాలు మామూలేలే. అమ్మా, నేను ఇచ్చిన టానిక్లు మాత్రం టైం ప్రకారం ఇస్తాను. అలాగే బాబు, నువ్వు మాత్రం పరీక్షలు అయిన వెంటనే వచ్చి. అలాగేనమ్మా, చేస్తున్నాను. ఏటది పళ్ళు ఇల్లు రాలిపోగలవు. ఏటుంటే ఎత్తరాదు. చాలే సంబడం. నువ్వు పులియాసం వేస్తే పెద్దగాడికి వాతలు పెట్టినట్టు ఉంటది. పులియాసం వేస్తాడట. పులియాసం. నువ్వు పులివేషం అయినంటే ఎట్టా శివయ్య? ప్రతి ఏడు గంగానమ్మ జాతరకు మొదటి బహుమతి నీదేగా. ఈ ఏడు కూడా గెలిచావంటే రోలింగ్ కప్ మనకే వస్తుంది. నిజమే గాని నాకు ఆ ఓపిక లేదురా హనుమంతు. పోనీ నీ బదులు పులివేషం నేను వేస్తాను శివయ్య. నువ్వా? మీ నాన్నగారు ఏంటంటారో? నాన్న ధాన్యం బేరం కోసం ఊరేలాడుగా. ఎట్టాగో కప్పు గెలుస్తాను. వచ్చిన తర్వాత తెలిసినా ఏం అనట్లే. నువ్వు పులియాసం వేస్తే ఎట్టా ఉంటావో చూడాలనుందన్నయ్య. ఎలా ఉంటానా? పులిలాగా ఉంటాను. పదనాన్నమంతు. ఈ ఏడు పులాట్లో గెలిచిన వాళ్లకు గంగానమ్మ రోలింగ్ కప్పు ఇచ్చేస్తాం. పందెం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇంకేం పందెం? పొద్దుకుపోయిందిగా. పెట్రమాక్స్ లైట్లు పెట్టిస్తాం. ఇప్పుడు ఒక మేకను బరిలోకి వదులుతారు. దాన్ని పులిలాగా మెడ కొరికి నెత్తురు తాగాలి. అట్లాంటి కిరాతక పని నేను చేయను. ఈ పందెం అన్యాయం. అన్యాయం ఏమిటి? పందెం పందెమే. వదలండి రా మేకని. అన్యాయం ఏంటి? పంతం పంతమే.
వచ్చిందా? ఏంటి శివ, ఏమైంది? త్యాగువా నీ కూతురు కిదరగయా? నా కూతురు కనపడలేదు బాబు. ఒక్క కూతురు, దాని మీద నా ప్రాణాలన్నీ పెట్టి బతుకుతున్నాను. కూతురు కనపడలేదని ఇక్కడ గోల పెడితే ఎలా పోయా? ఏ గుడి కన్నా వెళ్ళిందేమో. గుడి చెరువు ఊరంతా వెతికాం, గిరిజ ఎక్కడ కనిపించలేదు. అమ్మ గిరిజ, అమ్మా అమ్మా గిరిజ, గిరిజ ఏమిటి ఘోరం తల్లి? అమ్మా గిరిజ, ఏమిటి అన్న ఈ ఘోరం? గిరిజను ఎవరు చంపారు? నిమిత్తం ఎవరైనా మరణాన్ని నిర్దేశించేది ఆ పరమాత్ముడే కదా. అత్త అంటే లాభం లేదు పట్టాభరామయ్య గారు. నా మున్సిపల్ ఇలాంటి జరగడానికి వీలేదు. ఇవాళ శివయ్య కూతురు అయింది, రేపు నా కూతురే కావచ్చు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి హంతకుని పట్టించాల్సిందే. ఏమా పట్టించాలండి, లేకపోతే మీ మున్సిపల్ తిరిగి ఉన్నారా? బాబు గారు, ఎంత పని చేసావురా? నేను నా ఆడపిల్ల